కొచ్చేయ్. సరేమ్మా, అట్నే. అయ్యో, ఏదో మర్చిపోయానే. ఇట్రా. చూడు, నువ్వేం భయపడకు. నీకు బాలాజీతోనే పెళ్ళవుతుంది. వచ్చే సంబంధం రాని. ఇప్పుడు మనమేం చేయలేం కదా. వచ్చి చూసెళ్ళాక ఏదో ఒక సాకు చెప్పి, అబ్బాయి నచ్చలేదు, ఇష్టం లేని మనిషితోటి నేను పెళ్ళెలా చేసుకుంటాను అని ఏదో ఒకటి చెప్దాం. నేనుంటాను కదా, నేను మాట్లాడతానులే. నువ్వు భయపడుకో, ఓకేనా? బాయ్. తల్లి, నువ్వేం భయపడమాక. నాకు కూడా మొన్నేళ్ళు సడన్ గా పెళ్లి పత్రికలు పనిచేయడం మొదలు పెట్టగానే భయమేసిందమ్మా. కంగారు పడినా. కానీ ఇప్పుడు చెప్తుండా నా మనసు చాలా గట్టిగా నమ్ముతుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఏం జరిగినా గోవింద్తోనే నువ్వు కలిసి బతుకుతావు. గోవింద్కి నీకు పెళ్లి జరుగుతుందమ్మా. మీ మాట ఫలించాలి మామా. ఇప్పుడైతే గోవింద్ని చాలా మిస్ అవుతున్నాను. అత్త నన్నెందుకు రమ్మన్నది మామా? నాకు అదే అనుమానంగా ఉంది. కొంపదీసి మనం గౌతమితో పెళ్ళాపి నీతో గోవింద్ పెళ్లి జరిపించాలనుకుంటున్న విషయం పసిగట్టేసిందేమోనని అనుమానంగా ఉంది. చూద్దాం. నువ్వేం మాట్లాడినా చూసి జాగ్రత్తగా మాట్లాడు. ఏయ్ సాంబార్, ఏందక్కడ? రాంగానే పిలవాలని తెలీదా? ఇప్పుడే వచ్చాను. ఏం చేస్తుండావు? నిన్నే అడిగేది. ఏం చేస్తుండావో తెలుస్తుండదా నీకు? నేనేం చేశాను? అదే అడుగుతున్నా, ఏం చేస్తున్నావు అని. గోవింద్ పెండ్లికి ముందే అన్ని పనులు నీకు అప్పచెప్పానుగా. ఇది మా ఇంటి పెండ్లైనా కూడా పెండ్లికి సంబంధించిన పనులన్నీ మన కంపెనీ తరపునే చూసుకోవాల్సింది నువ్వేనని అప్పుడే చెప్పాను కదా. మరి ఏం చేస్తుండావు? నేనేం చెయ్యాలి?
మొహం చూసి చెప్పు, నోటి మాటలు రావా? సరే సరే మేడం. మాళవిక కూడా వస్తుంది. మాళవికను తీసుకుని గౌతమ్ ఇంటికెళ్ళు. అలాగేనండి. బయలుదేరు మరి. వెళ్ళు. గోవిందం. అమ్మా. ఎక్కడికి? ఏం లేదమ్మా, దొడ్డుగా మనకి. దొడ్డిదారులు మంచివి కావు. అటు పని ఉంది, పోయి రిలాక్స్ అవ్వు. కాబోయే పెండ్లి కొడుకువి, బయట ఎండను పడి తిరగటం మంచిది కాదు. నల్లబడిపోతావు. రెస్ట్ తీసుకో. చెప్పండి. ఫోన్ ఎందుకు ఎత్తలేదు? ఇప్పుడు ఎత్తాను కదా, చెప్పండి. ఈమె మీద ఎందుకు చెప్తున్నావు? నేను చెప్పేది నిజం. ఆ పిల్ల నిన్ను చేసుకోవాలనుకుంటోంది. అందుకే ఇదంతా చేస్తుంది. పెళ్లి వరకు తీసుకొచ్చేసింది. రేపు ఖచ్చితంగా మీ ఇద్దరి పెళ్లి జరుగుతుంది. గీత, దయచేసి నువ్వు ఇలా నిరాధారమైన మాటలు చెప్పాక. గౌతమి ఏందో నాకు తెలుసు. నీకు తెలిసిన గౌతమి వేరు, నిజమైన గౌతమి వేరు. అది మోసం చేయాలని చూస్తోంది. పిచ్చిదానిలా మాట్లాడబాక. ఈ విషయంలో మాత్రం నాకు బాగా చిరాకు వస్తున్నది. నిన్న ఎలానే చేసావు. గౌతమిని ఎంత హర్ట్ చేసినావు తెలుసా? అసలు మన కోసం అంత చేస్తున్న ఆ మనిషి గురించి నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు నాకు అస్సలు అర్థం కావట్లేదు. గీత, ఒక విషయం చెప్పు. నీకు నన్ను చేసుకోవాలని ఉందా లేదా? అంటే నిన్ను చేసుకోవాలని లేకే నేను ఇంత ఏడుస్తున్నానా? నేను ముందు వద్దు వద్దు అన్నాను. నన్ను ఫోర్స్ చేసి నన్ను ఒప్పించింది నువ్వు. ఇప్పుడు నన్ను చేసుకోవాలని ఉందా లేదా అంటున్నావు. ఓ, అయితే ఇప్పుడు నీకు నాతో కలిసి బతకాలని లేదు, అంతే కదా?
గీత నేను చెప్పేది అది కాదు. అర్థమైంది. ఇప్పుడు మీకు నా మీద ఉన్న ప్రేమ ఎంతో, మీకున్న ఇష్టం ఎంతో బాగా అర్థమైపోయింది. ఎవరో మూడో మనిషిని నమ్ముతున్నారు కానీ నన్ను నమ్మట్లేదు. ఓకే, మీరు మీ లైఫ్ లో హ్యాపీగా ఉండండి. నా బ్రతికింతే అని ఒక ఏడుపు ఏడ్చి నా చావు నేను చేస్తాను. పెట్టండి ఫోన్. గీత నేను మీతో మాట్లాడే పరిస్థితిలో లేను. దయచేసి ఫోన్ పెట్టేయండి. గీత ప్లీజ్ గీత, నా ఉద్దేశం అది కాదు. మీ ఉద్దేశం ఏంటో నాకు బాగా అర్థమైంది. మీరు మాట్లాడొద్దు. నేను ఇంతకంటే ఏం చెప్పలేను. ప్లీజ్ ఫోన్ పెట్టేయండి. మురుగా 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 సలాం అలైకుం. సైరా భాను, రా రా కూర్చో 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 అమ్మా. ఇదిగో అమ్మాయి, నువ్వెప్పుడొచ్చినా ఎంతసేపు నిన్నిలా చూడ్డం తప్ప నీ మొహం చూడలేకపోతున్నావు. ఇవి మా పద్ధతులు పాటి. ఏం పద్ధతులైనా మనం ఇక్కడున్నది ఆడవాళ్లమే కదా. అయినా సరే. సైరాబాను, ఎప్పుడొచ్చావమ్మా? ఇప్పుడే ఆంటీ. పూరిని చూసిపోదామని వచ్చినావా? పూరిని మాత్రమే కాదు, మీ అందరినీ కూడా ఒకసారి చూసిపోదామని వచ్చాను ఆంటీ. నువ్వు మా అందర్నీ చూస్తున్నావు గాని మేము నిన్ను చూడలేకపోతున్నామే. ఇక్కడ మగవాళ్ళెవరూ లేరు గాని పర్వాలేదు, ఒక్కసారి అయ్యో వద్దు. అవునమ్మా, నువ్విప్పటికి ఇంటికి 2-3 సార్లు వచ్చావు, కాని ఇంతవరకు నువ్వు ఎలా ఉంటావో కూడా మేం చూడలేదు. ఒక్కసారి బురఖా తీసి నీ మొహం చూపించు. అయ్యయ్యో వద్దు ఆంటీ. ఏమవుతుందమ్మా, ఒక్కసారి నీ మొహం చూడాలని మాకు ఆశగా ఉంటుంది కదా. వద్దు, నా మొహం మీరు అస్సలు చూడలేరు. ఏ, నీ మొహం అంత భయంకరంగా ఉంటుందా? నా మొహం చూస్తే మీరు నిజంగానే భయపడతారు. వద్దొద్దు. నువ్వు అందం గురించి ఏం దిగులు పెట్టుకోకమ్మా. అందం అనేది చూసే కళ్ళను బట్టి ఉంటుంది. ఏది? అయ్యో వద్దు ఆంటీ ప్లీజ్. నా మొహం నిండా మొటిమలుంటాయి. తీసి చూపించాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టొద్దు. అరే, వయసులో ఉండే అమ్మాయిలకి మొటిమలవన్నీ కామనే కదమ్మా, దాందే ఉంది. ఏది, ముందు మొటిమలు చూపించు. ఏం చేస్తే తగ్గుతాయో నేను చెప్తాను. వద్దు ఆంటీ, నేను ఆల్రెడీ ట్రీట్మెంట్ లో ఉన్నాను. ట్రీట్మెంట్ అయిపోయి మొటిమలన్నీ సరైపోగానే నేను మీకు మొహం చూపిస్తాను. అరే, నా దగ్గర మంచి నాటు వైద్యం చిట్కా ఉంది. ఆ వైద్యం గాని పాటిస్తే చిట్టికలో మొటిమలన్నీ ఎగిరిపోతాయి. ఏది ఒకసారి చూపించు. వద్దు పాటి, నేను ఆల్రెడీ ట్రీట్మెంట్ లో ఉన్నానని చెప్పాను కదా. అమ్మా, తను ఇబ్బంది పడుతుంది కదా, వదిలేసి. పూరి
ఎవరమ్మా నీ ఫ్రెండు? ఎప్పుడొచ్చినా మొహం కూడా చూపించట్లేదు చూపించమంటుంటే. కొన్నాళ్ళు ఆగండి పాటి, తప్పకుండా మొహం చూపిస్తా. చూడకుండా ఉండలేను. నిన్ను చూసి 24 గంటలు అయిపోయింది. పైగా ఇప్పుడు నువ్వు పూరివి కాదు, ఈ బాలాజీ గడి పెళ్ళానివి. నా పెళ్ళాన్ని చూడాలని నాకు ఉండదా? అసలు నువ్వెంత పని చేసావో తెలుస్తుందా నీకు? మనిద్దరం కలిసి బతకాలని కదా ఇట్టా చేసినాను. నేనేమన్నా పగ సాధించాలని చేసినానా? నీ మీద ప్రేమతోనే కదా చేసినాను. మన ప్రేమను బతికించుకోవాలని కదా ఇట్టా చేసినాను. సెల్వి, నిన్న గీత నాకు మాత్రలు తీసుకొచ్చిందా? ఏమో అమ్మా, తీసుకొచ్చే ఉంటుంది. ఇవ్వనే లేదు నాకు. సర్లే, ఆ గదిలో పెట్టుంటుందేమో, నేనే వెళ్లి తీసుకుంటానులే. నీకు ఒక ఆడపిల్ల బాధ అర్థం కావడం లేదు. నీకు కూడా నా బాధ అర్థం కావట్లేదు. నువ్వు యాడ నాకు దక్కకుండా పోతావని భయంతోనే కదా ఇట్టా చేసినాను. కానీ నువ్విలా చేసింది కరెక్ట్ కాదు. నువ్వు నా మెళ్ళో తాళి కట్టి ఎంత ఇబ్బందులకు గురి చేస్తున్నావో తెలుసా? అంటే నా మీద నీకు ప్రేమ లేదా? నాకు ప్రేమ ఉంది, కానీ అలా కాదు. నీకు నా మీద ప్రేమ ఉందని తెలిసింది కనుకనే నువ్వు నాతో కలిసి బతకాలని ఆశపడుతున్నావు కనుకనే నీ మెళ్ళలో తాళి కట్టినా. నువ్వు నా మెళ్ళలో కట్టిన తాళి పెద్దల ఆశీర్వాదంతో కట్టుండాలి. ఇది నా కుండల మీద ఉన్నప్పుడు నా మనసుకి హాయిగా అనిపించాలి. కానీ నువ్వేం చేసావు? కనీసం నేను చెప్పేది కూడా వినకుండా బలవంతంగా కట్టేశావు. ఇప్పుడే తాళి భారంగా ఉంది. పురి, తలుపు తీవే. తీయమంటున్నాను కదా, తలుపు తీ. పాటి, ఏయ్, ఏంటి ఇక్కడ? ఎవరో బలవంతంగా తాళి కట్టారు, అది ఇది అని మాట్లాడుకుంటున్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ? అయ్యో పాటి, ఏంటి మీరనేది? ఇందాక బలవంతంగా నా మెళ్ళో తాళి కట్టారని అనడం, నీ మీద ప్రేమ ఉంది గనుకే తాళి కట్టానని ఒక మగ గొంతు అనడం నేను విన్నాను. ఎవరు నువ్వు? అయ్యో పాటి, మీరు నమ్మేశారా? అదంతా నిజమనుకున్నారా? అదంతా కామెడీ. మేమిద్దరం రీల్స్ చేస్తున్నాం. రీల్సా? అవును పాటి, ఒక సీరియల్లో ప్రేమించిన అమ్మాయి మెళ్ళలో పెద్దవాళ్ళకి తెలియకుండా తాళి కట్టేస్తాడు. తాళి కట్టేసిన తర్వాత వాళ్ళిద్దరూ గొడవ పడతారు. అది రీల్స్ గా వస్తేను రీల్స్ చేస్తున్నాం. మీరు అది విని కంగారు పడినట్టున్నారు. ఏం రీల్స్ అవి? దరిద్రపు రీల్స్. ప్రేమించిన పిల్లకి పెద్దవాళ్ళకి తెలియకుండా బలవంతంగా తాళి కడతాడా ఆ పనికి మాలినవాడు? అట్టా బలవంతంగా పసుపుదాడు కట్టినోడు మెడకి ఉరితాడు బిగించాలి. ఇలాంటి పనికి మాలిన చెత్త రీల్స్ అవి చేయడం అన్ని మానేసేయండి. ఏం జబ్బులో ఇవి? ఇదిగో, ఈ ఫోన్ వచ్చిన తర్వాత సర్వ దరిద్రాలు సంక్రమించాయి. ఇలాంటివన్నీ చెయ్యి మాకండి. నువ్వేదో మంచి పిల్లవనుకున్నాను, వచ్చి మా పిల్లని చెడగొడుతున్నావు. మా పిల్లలు చాలా బుద్ధిమంతులు. సారీ పాటి, ఇంకెప్పుడు ఇలా చేయను. పూరి, గీత నిన్న నా మందులు ఏమైనా తెచ్చిచ్చిందా? తెలియదు పాటి. సరే ఉండు, నేనే చూసుకుంటాను. ఏడబెట్టిందో ఏందో. ఓ, తీసుకొచ్చి ఏడబెట్టి నాకివ్వడం మర్చిపోయినట్టుంది పాపం. చూడు, ఆడపిల్లలు ఇలాంటి పనికి మాలిన రీల్స్ అన్నీ చేస్తూ పాడైపోకూడదు. బుద్ధిగా ఉండాలి. అర్థమైందా?